హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. ఈ పూరీలు స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. అవి వేడి అయిన నూనెలో ఇలా వడియాల లెక్క వేయించుకోవాలండి. అవి వేయించి పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలండి. అవి బాయిల్ అయ్యేలోపు మనం పానీపూరి రసం చేసుకుందామండి. కడిగి ఆరబెట్టుకున్న పుదీనా, పచ్చిమిరపకాయలు, చింతపండు, తగినట్టు ఉప్పు, కొద్దిగా నిమ్ముప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలండి. ఉడకపెట్టిన ఆలుగడ్డల్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం యాడ్ చేసి స్మాష్ చేసేసుకోవాలండి. రసం పేస్ట్ కూడా 6 మంత్స్ దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఆ పేస్ట్ని ఎంత క్వాంటిటీ వాటర్ కావాలంటే అంత క్వాంటిటీ పేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. కొంచెం ఉప్పు పడితే వేసుకొని కలిపేసుకోవాలి. చూసారా, పానీపూరి రెడీ అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.